మన గతాన్ని మనం ఇప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఏ స్థితిలో ఉండగా దేవుడు పిలిచాడో గుర్తుండాలి. ఒకవేళ ఆయన పిలవకపోతే మన బ్రతుకేంటో మనకు గుర్తుండాలి. ఆయన పిలిచిన తర్వాత మనం మారక ముందు ఒకవేళ మన జీవితాల్లో ఆయన కలుగు చేసుకోకపోతే ఎక్కడ తిరిగి జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందామో మనకి జ్ఞాపకం ఉండాలి. ఎప్పుడు మర్చిపోతే అసలు ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలియదు. మన గతాన్ని, మన స్థితిని మర్చిపోతే అసలు ప్రభువు మన కొరకు ఏం చేశాడో కూడా తెలీదు. అసలు మనం దేవుడు చేసిన మేలును మర్చిపోతే అసలు మన భవిష్యత్తుని ఎలా కట్టుకోవాలో కూడా తెలీదు. చివరికి మునుపటి ప్రవర్తన కన్నా, మారక ముందున్న జీవితం కన్నా మారిన తర్వాత ప్రభువు చేసిన త్యాగాన్ని మర్చకపోతే అంతకు ముందున్న దానికన్నా దుర్భరమైన బ్రతుకుతో మన కాలాన్ని ముగించేస్తాం. క్రీస్తు యొక్క బలియాగమే మనకి గుర్తుంటే ఈరోజు లోకంలో మన నడవడిక వేరేగా ఉంటుంది. క్రీస్తు యొక్క త్యాగమే మన కళ్ళ ముందు ఎప్పుడు కదలాడుతుంటే, మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాడో మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటే మన మాట తీరు వేరేగా ఉంటుంది, మన చూపులు వేరేగా ఉంటాయి. ఆయన మన కొరకు ఏం చేశాడు మనకు అర్థం కావాలి. అది అర్థం కాకే అది మర్చిపోయాం. కాబట్టే ఈరోజు సంఘంలో పరిశుద్ధత, బయటికి వెళ్ళిన తర్వాత మన బ్రతుకులు మనవే. ఇక్కడికి వచ్చిన తర్వాత పవిత్రత, ఇక్కడికి వచ్చిన తర్వాత వేషధారణ, బయటికి వెళ్ళిన తర్వాత ముసుగు తీస్తాం.